వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం డాక్టర్ సాయి రేఖ గారితో ఉన్నాము. షీ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అండ్ ప్లేస్మెంట్స్లో కూడా ఆవిడ ఎక్స్పీరియన్స్తో చాలా స్టూడెంట్స్కి సహకరిస్తూ వచ్చారు. బిఎస్ ప్రోగ్రాంలో కొత్తగా ఇప్పుడు అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అని యాక్సెంచర్ లాంటి ఒక పెద్ద ఐటీ దిగ్గజ సంస్థతో టైఅప్ అయ్యి 2 సంవత్సరాలు వాళ్ళ యాక్సెంచర్ క్యాంపస్లోనే టాలెంట్ స్ప్రింట్ వాళ్ళ సౌజన్యంతో ట్రైన్ అయ్యే విధంగా రూపుదిద్దిన ప్రోగ్రామ్, అంటే కంప్లీట్ ఇండస్ట్రీ రెడీనెస్ కోసం. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్, యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ VVISM లో టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ UGC అప్రూవ్డ్ AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year BS in computer science, UGC aligned. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. లెట్స్ టాక్ టు డాక్టర్ సాయి రేఖ మ్యామ్. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది, వింటుంటే చాలా బాగుంది. ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ వచ్చారు తెలుస్తోంది ఇక్కడ. సో ఈ బిఎస్ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. మీరు ఫ్యాకల్టీగా మీరు చూసిన మార్పులు ఏంటి ఇండస్ట్రీలో? మేడం, నా జర్నీ విత్ ద బిఎస్ ప్రోగ్రామ్ వాజ్ వెరీ స్పెషల్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్స్ బ్యూటీ ఏంటి అంటే, లైక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ 10th, వాళ్ళు 10th అయిపోయిన తర్వాత దెర్ ఈస్ అ స్లైట్ ఛాన్సెస్ దట్ ఇమ్మెచ్యూర్ డిసిషన్స్, లైక్ ఓకే నాకు సైన్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, సో ఐల్ గో ఫర్ బైపీసీ. మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, లైక్ ఐల్ గో ఫర్ MPC. సో ఇంటర్మీడియట్ విల్ బీ సమ్ వాట్ ఇమ్మెచ్యూర్ డిసిషన్స్ లాగా ఉంటాయి. సో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వరు. సో మోస్ట్లీ పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ఓకే 10thలో దీంట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి మీరు ఈ కోర్స్ ఆప్షన్ చేసుకోండి, అది సెలెక్ట్ చేసేసుకోండి. సో వన్స్ దే కంప్లీట్ ఇంటర్మీడియట్ జర్నీ, ఫైనల్లీ దే విల్ కమ్ టు నో వాట్ అబౌట్ దర్ టాలెంట్ అండ్ అబౌట్ దర్ స్కిల్స్ ఇస్. రైట్. సో వన్స్ బైపీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్ క్లియర్ చేయని వాళ్ళు ఉంటారు, లేదంటే MPC మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి 10thలో, MPC తీసేసుకున్నాను, కానీ లేటర్ ఆన్ ఇంటర్ అయిపోయిన తర్వాత దే విల్ సీ దట్ నో మ్యాథ్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, లైక్ దోస్ హ్యావ్ టేకెన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మార్క్స్, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ MPC తీసుకుంటున్నారు, నేను MPC తీసుకుంటాను, మా ఫ్రెండ్స్ బైపీసీ తీసుకున్నారు, నేను బైపీసీ తీసుకుంటాను. సో ఇలాంటి డిసిషన్స్ మనకి ఎక్కువగా ఆ సర్టన్ ఏజ్లోనే ఉంటాయి. సో వన్స్ దే హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్, ఫైనలీ దే విల్ కమ్ టు నో మోర్ అబౌట్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు కరెక్ట్గా ఏ పాయింట్లో ఫాస్ట్గా ఉన్నారు, ఏ పాయింట్లో స్లోగా ఉన్నారు. సో ఫైనలీ వెన్ దే కమ్ అవుట్ టు ఇంటర్మీడియట్, MPC అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉండే ఆప్షన్ ఏంటి అంటే ఓన్లీ MSET. బైపీసీ అయిపోగానే ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే నీట్. బట్ ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ప్రకారం లేటెస్ట్ టెక్నాలజీస్ అప్డేట్ చేసుకోకపోతే మాత్రం టు సర్వైవ్ ఇన్ ద సొసైటీ ఈస్ హైలీ డిఫికల్ట్. ఈ పాయింట్ మాత్రం అందరికీ క్లారిటీగా ఉంది. సో MPC బైపీసీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నీట్లో రాలేదు, నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, MSET చేసాము మంచి కాలేజ్లో రాలేదు, నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి. ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని పక్కన పెడితే CEC, HEC, MEC స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే, లేదు మేము ఈజీ గోయింగ్గా ఉండాము అనుకొని వాళ్ళు కామర్స్ గ్రూప్ తీసుకుంటారు. ఇంటర్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఏంటి అంటే, బయట ఇంటర్ తర్వాత అరే MPC వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అంటారా శాలరీస్, మనం ఎందుకు ఇది తీసుకున్నాము, అరే CSE తీసుకున్నాను, తర్వాత నా పరిస్థితి ఏంటి, బీకామ్ తప్ప ఇంకేం లేదా. సో ఆల్ దీస్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో, ద అల్టిమేట్ ఆన్సర్ ఇస్ BSMS గ్రూప్ అనమాట. సో వాళ్ళకి ఏంటి అంటే, నా ఏ స్ట్రీమ్ తీసుకొని దే హ్యావ్ టు బీ వెల్ వర్స్డ్ ఇన్ దిస్ టెక్నాలజీ, అదైతే ష్యూర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫోన్ ఉంది, అరే నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ అని కాదు, ఎవ్రీబడి హ్యాస్ టు నో ద సాఫ్ట్వేర్. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. సో సేమ్ వే ఇలాంటి ఇమ్మెచ్యూర్ డిసిషన్స్, లేదంటే అయ్యో నా లైఫ్ అయిపోయింది, నా కెరియర్ అయిపోయింది అన్న వాళ్ళకి ఏంటి అంటే, దిస్ ఈస్ అ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇఫ్ దే వాంటెడ్ టు మేక్ దేర్ కెరియర్ టువర్డ్స్ ద BSMS ప్రోగ్రామ్. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఫస్ట్కి స్టూడెంట్స్ ఉన్న ఫియర్, ఐఎమ్ ఫ్రమ్ BIPC, ఐఎమ్ ఫ్రమ్ MPC, ఐఎమ్ ఫ్రమ్ CEC, ఫస్ట్ ఆ ఫియర్ కట్ ఆఫ్ చేసేస్తున్నాం. ఏంటి అంటే, యు ఆర్ ఎలిజిబుల్, లేదు మీరు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వచ్చు. దట్ ఈస్ ద అష్యూరెన్స్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ అవర్ కాలేజ్ సైడ్. సో ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే దే కెన్ హ్యాపీలీ కమ్ అండ్ జాయిన్. నౌ జాయిన్ అయిన తర్వాత నౌ సెకండ్ ఛాలెంజ్ ఏంటి అంటే, మేము బైపీసీ కదా, అండ్ యూ సీ మా స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అవుట్ ఉన్నారో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ ఫ్రమ్ బైపీసీ బ్యాక్గ్రౌండ్. రైట్. And very few are from MPC, HEC, CSE, but later on as the strength goes on increasing, మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్లో నుంచి కనిపిస్తున్నారు అన్నమాట. సో బైపీసీ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళకి ఏంటి టెన్షన్ ఉంటుంది, అరే బైపీసీ కదా
నా పరిస్థితి ఏంటి, నేను ఎంపీసీ వాళ్ళతో కోపప్ అవుతానా, ఈ టెక్నాలజీస్ నాకు వస్తాయా. సో సెకండ్ ఛాలెంజ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ హ్యావ్ మేడ్ అ సిలబస్ ఇన్ సచ్ ఎ వే దట్ an ordinary student, if he is coming from BPC, MPC or CEC, he will be able to take up those subjects. So first year what we focus on communication skills. Second, చిన్న technologies to start చేసేసి one ఏంటంటే high level Python, Java subjects where these subjects are already there in the BTech curriculum. సో నేను బీటెక్ చేయలేదు అనే ఫీలింగ్ లేకుండా ఆ కోర్స్లో ఉండే సబ్జెక్ట్స్ కూడా వీళ్ళకి స్లోగా C++, HTML అలా స్లోగా టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా వాడు థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ అంటే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి అలాంగ్ విత్ ద బీటెక్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్స్ దే ఆర్ లర్నింగ్, ఈవెన్ దోస్ సబ్జెక్ట్స్ ఆల్సో దే విల్ బి లర్నింగ్ ఇట్. ఓకే. సో ఫైనల్గా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి వాడికి ఏమవుతుందంటే అరే బీటెక్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా మాకే ఉన్నాయి కదా, సో వీఆర్ వెల్ వర్స్డ్ విత్ ద బీటెక్ అనే థాట్ వచ్చేస్తుంది. అండ్ ఫైనలీ ఈ జర్నీ ఎంత సూపర్గా ఉంటుందంటే దే డోంట్ నో దట్ దే హ్యావ్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద ప్రోగ్రామ్స్ వాట్ ద బీటెక్ స్టూడెంట్ హ్యాస్. రైట్. సో అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ జర్నీ వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ ఈ జర్నీ చేస్తే కాదు, దే షుడ్ బి ప్లేస్మెంట్ రెడీ. అంటిల్ అండ్ అన్లెస్ దే డోంట్ విన్ ద వార్, ఇంత జర్నీ చేసి వేస్ట్ కదా. సో వార్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా రెడీ చేయాలి. సో వాట్ వీ డూ ఇస్ ఫస్ట్ సెమ్ విల్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ బికాస్ జస్ట్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫీల్డ్. అంతే కదా. అంతే. సో సెకండ్ వన్ కొంచెం HTML అలాంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి చెప్తా, C++. ఓకే మేము ఒక స్టేజ్ క్రాస్ ఏమైనా ఫీలింగ్ వస్తుంది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీ రిలేటెడ్ వాళ్ళు ఏం టార్గెట్ చేస్తున్నారు, జావా, పైథాన్. అపార్ట్ ఫ్రమ్ దట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లోనే విల్ ఆస్క్ దెమ్ టు పుట్ ఎ సర్టిఫికేషన్స్. సో సర్టిఫికేషన్స్ ఎలా చేయాలి, ఏ ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ చేయాలి, ఏది చేస్తే వాళ్ళకి జాబ్ ఫెచ్ అవుతుంది. సో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. సో వన్స్ సర్టిఫికేషన్ ఇస్ డన్, CRT ట్రైనింగ్ లైక్ యూజువల్లీ CRT ట్రైనింగ్ వాట్ వీ హ్యావ్ ఇన్ రెగ్యులర్ బీటెక్ అలాంటి కాలేజెస్లో ఎలా చెప్తారో సేమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ఎవ్రీ ఇయర్ అసెస్మెంట్స్, ఆ అసెస్మెంట్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేసేస్తాం. సో వాట్ వీ హ్యావ్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్లీట్ అవుతాయి, వాడు సర్టిఫికేషన్స్ చేస్తుంటాడు, ప్లస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నాలెడ్జ్ ఉంటుంది, అండ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అయిపోతుంది కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళకి ఏం కావాలి, నేను ఏం నేర్చుకోవాలనే క్లారిటీ కూడా వాడికి క్లియర్గా వచ్చేస్తుంది. మామూలుగా మన భారతదేశంలో మాత్రమే ఉన్న పరిస్థితి, సైన్స్ గ్రూప్స్కి మ్యాథ్స్ గ్రూప్స్కి ఒక ఆరా క్రియేట్ చేస్తాం. సో CEC, MEC అనగానే కొంచెం ఇక్కడ రాక అక్కడికి వచ్చారు యావరేజ్ స్టూడెంట్స్ అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ మీరు మాత్రం అందరినీ ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చి అందరినీ నార్మలైజ్, ఈక్వలైజ్ చేయగలుగుతున్నారు. అవును మ్యామ్, కరెక్టే కదా. యాక్చువల్గా అంటే నేను కూడా CEC బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే మా ఇంట్లో కూడా ఈ కాన్వర్జేషన్ అవుతా ఉంటుంది. ఏంటి అంటే నువ్వు MPC తీసుకుని ఉంటే ఎక్కడ ఉండేవాడు, డాక్టర్ తీసుకుని ఉంటే నువ్వు ఇక్కడ ఉండేవాడు. బట్ అప్పట్లో అలా ఉండేది ట్రెండ్. కానీ ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ అంటే నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ నీకు నాలెడ్జ్ ఉందా, స్కిల్ ఉందా, ఇన్స్పిరేషన్ ఉందా, మోటివేషన్ ఉందా, వెదర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఎంకరేజ్మెంట్ ఉండి, మోటివేషన్ ఉండి, నీకు ఆస్పిరెంట్ అయితే నువ్వు కంపల్సరీ అది ఏ ఫీల్డ్ అయినా సరే, ఐదర్ ఫ్రమ్ టెక్నాలజీ టు ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ టు బయాలజీ ఆర్ ఫ్రమ్ బయాలజీ టు ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ టెక్నాలజీ, రియల్లీ పాసిబుల్. దాని గురించి ఫియర్ లేదు. ఐ థింక్ ఆ నాడి మీరు పట్టారు కాబట్టి మీ BS ప్రోగ్రామ్ అంత దగ్గరగా డిజైన్ చేశారు అంటే ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇందులోంచి కూడా అందరూ టెక్లోకి వెళ్తారండి, లేకపోతే ఇందులోంచి అదర్ స్ట్రీమ్స్ ఆఫ్. అండ్ వన్ మోర్ బ్యూటీ ఇస్ మనం మామూలుగా చూస్తుంటాం మేడం, అంటే బీటెక్ టెక్నికల్ కోర్సెస్ యూజువల్లీ, ఐ డోంట్ లైక్ టు మెన్షన్ ద నేమ్స్. టెక్నికల్ కోర్సెస్ చేసే వాళ్ళు ఏంటి అంటే వన్స్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ టు ద ఆర్గనైజేషన్ వాళ్ళకి మేనేజ్మెంట్ అనేది కొంచెం టఫ్ అయిపోతుంది. లైక్ హౌ దే హ్యావ్ టు మింగిల్ విత్ ద స్టాఫ్, హౌ దే హ్యావ్ టు వర్క్ విత్ ద ఆర్గనైజేషన్ కల్చర్ ఎలా ఉంటుంది. అండ్ సపోజ్ యూ హ్యావ్ టు వర్క్ అండర్ ఎ టీమ్ లీడర్ అంటే ఏంటి, ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం ఎలా రిపోర్టింగ్ ఇవ్వాలి. సో ఎంత టెక్నికల్గా సౌండ్ ఉన్నా అట్ ది సేమ్ టైం 10% యూ షుడ్ హ్యావ్ ఈవెన్ అ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆల్సో, లైక్ డే టు డే ఆర్గనైజేషన్ మీటింగ్స్ ఎలా అటెండ్ అవ్వాలి ఏంటి అనేది. సో వాట్ వీ థాట్ ఈస్ ఓకే, పర్సన్ ఈస్ టెక్నికలీ సౌండ్ 4th year వరకు. నౌ సపోజ్ ఇఫ్ దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద ఆర్గనైజేషన్ విల్ బీ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద ఆర్గనైజేషన్ బికాస్ కంప్లీట్లీ కాలేజ్ ఎన్విరాన్మెంట్ వేరు, ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్ వేరు. సో అండ్ దట్ వన్ ఈస్, సో వాట్ వీ హ్యాడెడ్ ఈస్ వీ యాడెడ్ ఈవెన్ అ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఆల్సో, వేర్ అట్ ది సేమ్ టైం టెక్నికల్గా సౌండ్ ఉంటాడు ప్లస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో విచ్ ఈస్ కంప్లీట్లీ యూనిక్ కంపేర్ టు అదర్ కోర్సెస్ అనమాట. సో రేపు పొద్దున ఆర్గనైజేషన్లో ఎలాంటి హర్డల్స్ వచ్చినా సరే, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, సో అల్టిమేట్గా ఒక పర్సన్కి ఏం కావాలి, లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ మస్ట్ బీ ఏబుల్ టు సాల్వ్ ఇట్, అట్లీస్ట్ మేనేజ్ ఇట్. సో ఆ మేనేజ్మెంట్ సాల్వింగ్ స్కిల్స్ రెండు మనం నేర్పించి పంపిస్తాం అనమాట. రైట్. సో ఇప్పటి వరకు మరి ప్లేస్మెంట్స్ ఎలా అవుతూ వచ్చాయి మ్యామ్? ఇప్పుడు BSMS కోర్స్లో అయితే బాగానే వచ్చాయి మ్యామ్ ప్లేస్మెంట్స్. అవర్ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ లాయిడ్స్ కన్సల్టెన్సీ అండ్ కంట్రోలర్స్లో 7 lakhs 8 lakhs ప్యాకేజ్లో అయ్యారు. కొంతమంది బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అయ్యారు. సో డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. సో కొంచెం టెక్నికల్గా సౌండ్ ఉన్న వాళ్ళు దే ఎంటర్డ్ ప్యూర్లీ ఇంటూ టెక్నికల్.
అండ్ మేనేజ్మెంట్ అంటే లైక్ విల్ డూ ఫిల్టరేషన్ ఎట్ ద 4th ఇయర్. మేడం నేను కోడింగ్ సైడ్ ఓకే పర్ఫెక్ట్ అంటే విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ సాఫ్ట్వేర్. లేదు కొంతమంది లేదు మేడం మాకు మేనేజ్మెంటే ఇంట్రెస్ట్. సో హ్యావ్ దీస్ ఆప్షన్స్. వెరాజ్ ఇన్ అదర్ కోర్సెస్ వాడు బీటెక్ చేశాడంటే వాడు అటే వెళ్ళాలి, ఇంకా దే హ్యావ్ నో అదర్ ఆప్షన్స్. బట్ బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ either they can go that side or this side, but most of them, because you have selected this course, what we ask them is better if they try an opportunity towards the technical side also. ఇప్పుడు బిఎస్ ప్రోగ్రామ్ ఏఈడిపి ఉంది మొత్తం మీ దగ్గర. యూ డోంట్ హ్యావ్ ద బిఎస్ ప్రోగ్రామ్ అండ్ బిఎస్ ఏఈడిపి అని లేదు. ఏఈడిపి ప్రోగ్రామ్ ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేసాం, అది ఫస్ట్ అదే, ఇయర్. దిస్ ఇస్ ద యూజువల్లీ ద ఫస్ట్ ఇయర్. సో యాక్చువల్లీ వీ షుడ్ థ్యాంక్ ద మేనేజ్మెంట్ అనమాట. సో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఉన్న కరెంట్ ట్రెండ్స్ కి వీ హ్యావ్ టు రన్ ఫాస్ట్. అంతే, స్లోగా అయిపోతే మళ్ళీ వెనకబడిపోతాం. సో ఏంటి ఇప్పుడు ఉన్న మార్కెట్ టెక్నాలజీస్ అన్ని అనాలిసిస్ చేసి మేనేజ్మెంట్ అంటే ఈ యూనిక్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్, సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దెల్ బి లెర్నింగ్ ద రెగ్యులర్ సబ్జెక్ట్స్. థర్డ్ ఇయర్ అవ్వగానే వీ హ్యావ్ అ టైఅప్ విత్ ద టాలెంట్ స్ప్రింట్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్. So those people will be coming and they'll be giving an idea about the latest technologies which are currently available in the market. రైట్. సో ఇప్పుడు వాడు ఏమవుతుంది, అకాడమిక్స్ కవర్ అవుతుంది, మార్కెట్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు అలాంగ్ విత్ ద స్పెషలైజేషన్స్. యూజువల్గా మనకి బీటెక్లో ఎలా అవుతుందంటే వెన్ హీ ఎంటర్ ఇన్ టు ద కాలేజ్ వాడు డిసైడ్ చేసేసుకోవాలి ఐ వాంట్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. బట్ లేటర్ ఆన్ జాయిన్ అయిపోయిన తర్వాత ఏంటంటే డెలిమా, అరే ఇది నేను చేయగలుగుతానా ఇది చేయలేనా అని. బట్ హియర్ అట్లీస్ట్ వీ హ్యావ్ ఎ ఛాన్స్. At least 2 years he'll travel with the program. 2 years tarvata he'll get a clarity, and 2 years tarvata there is a possibility that change of many technologies. So third year lo tie up avvadaniki reason enti ante, so talent sprint appudunna market technologies lo evi current ga unnai, where students interest is, ee rendu match up avutayi. So finally what will come outcome will be the best. రైట్. సో ఈ ప్రోగ్రామ్ ఏడిపి ప్రోగ్రామ్ ఏంటంటే థర్డ్ ఇయర్లో ద యాక్సెంచర్ పీపుల్ విల్ బి కమింగ్, దే విల్ బి ట్రైనింగ్ ఆన్ ద లేటెస్ట్ టెక్నాలజీ వాట్ స్టూడెంట్ హ్యావ్ సెలెక్టెడ్. సో నేర్చుకున్న తర్వాత ఫోర్త్ ఇయర్ సైమల్టేనియస్లీ ఇంటర్న్షిప్ అండ్ విచ్ విల్ బి యూజువల్లీ పెయిడ్ ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ వాళ్ళే ఇస్తారు, ప్లస్ ప్లేస్మెంట్స్ కూడా దే విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే మొత్తం వాళ్ళదే కాదు. సో వీ ఈవెన్ ఫ్రమ్ కాలేజ్ సైడ్ ఆల్సో విల్ హ్యావ్ అ సిమిలర్ టైప్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆల్సో. బిఎస్ ఏఈడిపి అంటే అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ విశ్వాని బిజినెస్ స్కూల్. ఇది తూముకుంట్లో ఉంది క్యాంపస్. 45 బస్సులు ఉన్నాయని విన్నాను నేను ఇక్కడ. యాక్చువల్లీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా స్టూడెంట్స్ సిటీ నుంచి, కానీ ప్రయాణం కొంచెం ఎక్కువైనా గమ్యం మంచిది కాబట్టి ప్రయాణం ఎంజాయ్ చేస్తూ గమ్యం దాకా చేరుకో. అంటే చెప్తారు కదా కష్టపడే టైంలోనే కష్టపడాలి, రిజల్ట్ వస్తుంది అంతే. సో ఏదన్నా కావాలి అంటే ఇప్పుడు కష్టపడితే 1 year 2 years లైఫ్ లాంగ్ దే నాట్ రిపెంట్, దే విల్ నాట్ ఫీల్ సాడ్ అన్నమాట. మీ ఎంట్రన్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుందండి ఎంట్రన్స్ ఎగ్జామ్? యూజువల్లీ మనకి రెగ్యులర్గా May June లో స్టార్ట్ అయిపోతుంది. సో ఇఫ్ దే టేక్ ఎ మినిమం ఎంట్రన్స్ ప్రోగ్రామ్ ఓన్లీ టు అండర్స్టాండ్ ద స్టూడెంట్, దట్స్ ఆల్. అంతేగాని పెద్ద అంతే మిగతా ఎంట్రన్సెస్ లాగా చెవి మెలిపెట్టే బ్లాక్ పాయింట్ లో రివాల్వర్ పెట్టి చేయాలి అలా కాదు. సో ద ఎంట్రన్స్ ఈస్ ఓన్లీ టు అండర్స్టాండ్ ద స్టూడెంట్స్ యాటిట్యూడ్, ఎబిలిటీ. బట్ యూ హావ్ ఓన్లీ 300 సీట్స్ ఎనీవే. అది ఫిల్అప్ అయిపోతాయి ఫాస్ట్ గా. ఎప్పుడండి ఫిల్అప్ అయిపోతాయి? యూజువల్లీ బై జూన్ జూలై విల్ క్లోజ్ ద సెషన్. అండ్ యాజ్ యూజువల్ అంటే ఇప్పుడు మనకున్న నార్మ్స్ ప్రకారం వీ హ్యావ్ టు స్టార్ట్ బై జూలై. సో సేమ్ అదే ట్రెండ్ ఫాలో అవుతూ జూలైలోనే విల్ స్టార్ట్ ద సెమిస్టర్. ఓకే డాక్టర్ సాయిరేఖ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత ప్రాక్టికల్గా ఇచ్చారు. మీరు యాక్చువల్లీ ఒక ఫ్యాకల్టీగానే కాదు, ఒక ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ పర్సన్గా కాకుండా ఈవెన్ యాజ్ అ పేరెంట్ యూ ఆన్సర్డ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే పేరెంట్స్కి ఏమేమి డౌట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు, ఎందుకంటే పిల్లలకు ఉండే కన్ఫ్యూజన్స్ కావచ్చు, అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే అండి. థ్యాంక్ యూ. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్ యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ VVISM లో టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ UGC అప్రూవ్డ్ AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4 year BS ఇన్ కంప్యూటర్ సైన్స్, UGC అలైన్డ్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.